కాలీఫ్లవర్ పచ్చడికి తాలింపు నూనె తీసుకుంటున్నానండి. ఇది శనగ నూనె, ఒక 1/2 కేజీ నూనె. అది ఈ నూనె తాలింపు పెడుతున్నాను. ఫస్ట్ పచ్చడికి కావాల్సింది 4 నిమ్మకాయలు కూడా తీసుకుంటున్నాను. ఈ 4 నిమ్మకాయలు కోసి దీన్ని జ్యూస్ చేస్తానండి. ఇప్పుడు తాలింపు నూనె కాగింది. తాలింపు కావాల్సిన ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలన్నీ ఒలిసి పెట్టుకున్నాను. ఇది పచ్చడికి తాలింపు నూనె అనమాట, తాలింపు అనమాట. తాలింపు కూడా బాగా వేగిపోయింది. ఈ తాలింపు పెట్టి దీన్ని పక్కన పెట్టాలండి, వేడి మీద వేయకూడదు. నిమ్మకాయ జ్యూస్ చేస్తున్నాను. నిమ్మకాయలు 4 సరిపోలేదు, కొంచెం కారంగా ఉందనుకుంటే మనం 3వ రోజు తిరగేసుకొని ఇంకొక కాయ పిండుకోవచ్చండి. వడకడుతున్నాను గింజలు లేకుండా, గింజలు అవి పడవన్నమాట. ఈ పువ్వు నేను ఒకటి తీసుకున్నానండి. వేడి నీళ్ళలో కడిగి శుభ్రంగా ఆరిపెట్టాను ఫ్యాన్ గాలి కింద. పువ్వు తడి లేకుండా శుభ్రంగా ఆరిపోవాలండి. చూడండి ఎట్లా ఆరిపోయింది బాగా. ఇప్పుడు నేను ఈ పచ్చడిని కలుపుతున్నాను. దానికి కావాల్సినవి నేను చూపిస్తాను. ఇది ఉప్పు, కల్లుప్పు అండి. నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. నేను కల్లుప్పే వాడతాను పచ్చళ్ళకి, నిలవ పచ్చళ్ళకి. చిన్న గ్లాస్ కారం, కొలతకి పువ్వు తగ్గ కారం అనమాట, కొలత. 2 స్పూన్లు ఆవు పిండి అండి, మిక్సీ చేసి పెట్టుకున్నాను పొడి. ఇవన్నీ కలిపాక 1/2 స్పూను మెంతిపిండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. పసుపు కొంచెం, ఇవన్నీ వేసాక బాగా కలుపుకొని మనం తాలింపు పెట్టుకున్న నూనె ఉందిగా పక్కన పెట్టుకున్నాము, అది చల్లారిద్దాన్ని నేను ఫస్ట్ తాలింపు పెట్టాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ తాలింపు నూనె ఇందులో వేస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి కాలీఫ్లవర్ పచ్చడి. ఇది పెద్ద కష్టం కాదు, మనం చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి వస్తాయి పువ్వులు. సింపుల్గా మనం చేసుకొని పెట్టుకోవచ్చు. అవన్నీ కలిపానన్నీ. ఇప్పుడు మనం నిమ్మకాయ సూప్ మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాక నిమ్మకాయ పోస్తున్నానండి. ఇవన్నీ కలుపుకున్నాక మనం సీసాలో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే బాగుంటుందండి. పచ్చడి పాడవదు, తడి తగలకూడదు. 3 రోజులు అయ్యాక మళ్ళీ దీన్ని ఒకసారి కిందకి పైకి మనం స్పూన్తో కలుపుకొని చూసుకొని పులుపు తగ్గితే ఒక నిమ్మకాయ పిండి వేసుకోవచ్చు, ఉప్పు తగ్గినా వేసుకోవచ్చు. అలా ఉప్పుని పులుపు చూసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎలా వచ్చిందో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.